హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద శ్రీస్ డైరీ ఛానల్. ఈరోజు మనం దేవి అపరాధ క్షమాపణ స్తోత్రం గురించి తెలుసుకుందామండి. దేవికి మనము స్తోత్రాలు మరియు అష్టోత్రాలు చదువుతూ ఉంటాము. ప్రతిరోజు తెలుసో తెలియకో ఒకటో రెండో తప్పులు దొర్లుతూ ఉంటాయి. అష్టోత్తరము స్తోత్రాలు చదివిన తర్వాత శ్రీ దేవి అపరాధ క్షమాపణ స్తోత్రాన్ని చదివితే మంచిది. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. న మంత్రం నో యంత్రం తదపి చ న జానే స్తుతిమహో న చాహ్వానం ధ్యానం తదపి చ న జానే స్తుతికథాః న జానే ముద్రాస్తే తదపి చ న జానే విలపనం పరం జానే మాతస్త్వదనుసరణం క్లేశహరణం విధేరజ్ఞానేన ద్రవిణ విరహేనాలసతయా విధేయా శక్యత్వాత్తవ చరణయోర్యాచ్యుతిరభూత్ తదేతత్ క్షంతవ్యం జనని సకలోద్ధారిణి శివే కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా న భవతి పృథివ్యాన్ పుత్రాస్తే జనని బహవః సంతి సరళాః పరం తేషాన్मध्ये విరళతరలోహం తవ సుతః మదీయోऽయం త్యాగः సముచితమిదన్నో తవ శివే కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా న భవతి జగన్మాతర్మాతస్తవ చరణసేవా నరచితా నవా దత్తం దేవి ద్రవిణమపి భూయస్తవ మయా తథాపి త్వం స్నేహం మయి నిరుపమయ్యత్ ప్రకురుషే కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా న భవతి పరిత్యక్తా దేవ వివిధ సేవాకులతయా మయా పంచాశీతేరధికమపనీతే తు వయసి ఇదానీం చేన్మాతస్తవ యద కృపానాపి భవితా నిరాలంబో లంబోదర జనని కయ్యామి శరణం శ్వపాకో జల్పాకో భవతి మధుపాకోపమగిరా నిరాతంకో రంకో విహరతి చిరం కోటికనకైః తవాపర్ణే కర్ణే విశతి మనువర్ణే ఫలమిదం జనః కో జానీతే జనని జపనీయం జపవిధౌ చితాభస్మాలేపో గరళమశనం దిక్పటధరో జటాధారీ కంఠే భుజగపతిహారీ పశుపతిః కపాలీభూతేషో భజతి జగదీశైకపదవీం భవాని త్వత్పాణిగ్రహణ పరిపాటి ఫలమిదం న మోక్షస్యాకాంక్షా భవ విభవ వాంఛాపి చ న మే న విజ్ఞానాపేక్షా శశిముఖి సుఖేచ్ఛాపి న పునః అతస్త్వా సయ్యాచే జనని జననయ్యాతు మమ వై మృడాని రుద్రాని శివ శివ భవానీతి జపతః నారాధితాసి విధినా వివిధోపచారై కిం సూక్ష్మచింతన పరైర్న కృతౌ వచోభిః శ్యామే త్వమేవ యది కించన మయ్యనాథే ధత్సే కృపాముచితమంబ పరంతవైవ ఆపత్సు మగ్నస్మరణం త్వదీయం కరోమి దుర్గే కరుణార్ణవేషి నైతచ్చటత్వం మమ భావయేథాః క్షుధాతృషార్తా జననీం స్మరంతి జగదంబ విచిత్రమత్ర కిం పరిపూర్ణా కరుణాస్తి చేన్మయీ అపరాధ పరంపరా పరన్న హి మాతా సముపేక్షతే సుతం మత్సమః పాతకీ నాస్తి పాపగ్ని త్వత్సమానః ఏవం జ్ఞాత్వా మహాదేవి యథా యోగ్యం తథా కురు
శ్రీమచ్చంకరాచార్యకృతం దేవ్యాపరాధక్షమాపణస్తోత్రం సంపూర్ణం. సర్వం శ్రీ దుర్గామాతృచరణారవిందార్పణమస్తు. అర్థం తెలుసుకుందామండి. ఓ జనని, నాకు నీ మంత్రమూ తెలియదు, నీ యంత్రమూ తెలియదు. నిన్ను స్తుతించుట కూడా నేను ఏమాత్రము ఎరుగను. నిన్ను ధ్యానించుట, ఆహ్వానించుటయేగాక నిన్ను గురించిన కథలు, స్తోత్రములు కూడా నాకు ఏవీ తెలియవు. నీకు చేయవలసిన పూజాధికములు, ముద్రలు కూడా నేను తెలియనైతిని. ఇంతేకాదు, నిన్ను పొందుటకై విలపించుటంటే కనీసం పరితపించుట కూడా ఎట్లో నాకెంత మాత్రమో తెలియదు సుమా. అయితే అన్ని విధములైన కష్టాల నుండి కడతీర్చుడు దయగల మాతవు నీవేనమ్మా. ఈ ఒక్క మాట మాత్రము నేను బాగుగా ఎరుగుదును. అందుకే మా కష్టాలను దూరం చేసే మా అమ్మవైన నిన్నే అనుసరించాలని, నమ్ముకోవాలని, అమ్మ చాటుననే ఉండిపోవాలని నాకు గట్టిగా తెలియను. అందరినీ ఉద్ధరించే దయామయురాలవైన జనని, నిన్ను పూజించే విధి విధానము తెలియని కారణమున, ధనహీనత వలన, సోమరితనం చేత నీ చరణ సేవను చక్కగా చేయలేకపోతిని. అయితే లోకంలో పుత్రుడు దుష్టుడై ఉండవచ్చును, కానీ తల్లి మాత్రము ప్రేమమూర్తిగానే ఉంటుంది కదా. కావున అమ్మ, నీ దివ్యమైన పాదార విందములను సేవించుటలో, పూజించుటలో దొర్లిన తప్పులను, పొరపాట్లను అన్నింటినీ పెద్ద మనసుతో క్షమించమని ప్రార్థిస్తున్నానమ్మా. అమ్మ, ఈ భూమండలం నందు సాధు స్వభావము కలిగిన ఉత్తములైన నీ పుత్రులు ఎందరెందరో కలరు. వారందరిలో అతి చంచల స్వభావము కలిగిన వాడిని నేను ఒక్కడినేనమ్మా. ఓ పార్వతీమాత, నన్ను విడిచిపెట్టుట మాత్రము నీకు న్యాయం కాదమ్మా. ఎందుకందువా, లోకంలో కొడుకు తుంటరివాడై ఉండవచ్చును, కానీ దయలేని తల్లి మాత్రం ఉండనే ఉండదు కదమ్మా. ఓ జగదంబ శ్రీమాత, నేను నీ దివ్యమైన పాద పద్మముల సేవను చేయనైతిని. అంతేగాక నీ పూజాధికముల కొరకై ఏమాత్రము ధనమును కూడా సమర్పింపనైతిని. అయినప్పటికీ అన్యథా భావింపక సాటిలేని వాత్సల్యపూరితమగు నీ ప్రేమను ఈసడింపకుండా నాపైన కురిపించుము తల్లి. మాత, పుత్రుడు దుడుకువాడై ఉండవచ్చును, కానీ కఠినాత్మురాలైన తల్లి మాత్రము ఉండదు కదమ్మా. బొజ్జగన్నపయ్య తల్లి నానా విధుల ద్వారా చేసే పూజాదులను చూచి భయపడిపోయి ఇతర దేవతలనందరినీ విడిచిపెట్టి నిన్నే నమ్ముకున్న నాకు ఇప్పటికీ 85 ఏండ్ల వయస్సు గడిచిపోయింది. ఓ మాత, ఈ చిట్ట చివరి దశలో ఒకవేళ నీవు నన్ను చేరదీసి కరుణించకపోయినచో నిన్ను వదిలిపెట్టి నేను వేరెవరి శరణ కోరుదునమ్మా. నీవు తప్ప ఇతః పరంబెరుగ సంరక్షించు భద్రాత్మిక అపర్ణాదేవి నీ మంత్రాక్షరములు చెవిలో పడితే చాలు, ఒక చండాలుడు కూడా మధురమైన మంచి మాటలు మాట్లాడగలిగే చక్కని వ్యక్తిగా మారిపోవును కదమ్మా. కటిక దరిద్రుడు సైతం కోటీశ్వరుడైపోయి అతని జీవితకాలమంతయు నిర్భయంగా జీవించిన జనని, ఇంతటి మహామహిమాన్వితమైన నీ మంత్రజపమును విధి విధానంగా శ్రద్ధతో అనుష్ఠించిన ఎడల లభించే ఫలితము ఎంత మహిమాన్వితంగా ఉంటుందనేది ఎవ్వరూ తెలుసుకొనగలరు. ఎవరి ఊహకు అందుతుందమ్మా ఈ భావము. భవానీ మాత కాష్టాల బూడిద పూతగలవాడు, విషమునే ఆహారంగా భుజించేవాడు, దిక్కులనే వస్త్రముగా ధరించిన దిగంబరుడు, జటాజూటమును ధరించినవాడు, మెడలో నాగహారమును కలిగినవాడు, చేత కపాలమును పట్టుకున్నవాడు, భూతగణమునకు స్వామి అయినవాడు, పశుపతియగు శంకరుడు, జగదీశ్వరుడు అనే ఏకైక పదవిని అలంకరించిన కదా తల్లి. ఇది కేవలము నిన్ను పరిణయమాడిన ఫలితంగా మాత్రమే ఆ పదవి శివయ్యను వరించినది. చంద్రుని వలె చల్లని ప్రేమామృతమును కురిపించే మాత, నాకు మోక్షం నందు ఆపేక్ష లేదు. సాంసారిక భోగ భాగ్యములు కావాలని నేను ఆశపడుటలేదు. విజ్ఞానము కావాలని, సుఖ సౌఖ్యాలు కలుగవలనని అస్సలే కోరుకోవడం లేదు. అయితే నిన్ను నేను యాచించేది ఒక్కటమ్మా. మృడాని, రుద్రాని, శివ
భవానీ వంటి పవిత్రమైన నీ నామావళిని స్మరిస్తూ జపిస్తూ నా జీవితకాలమంతా గడిచిపోవాలని అర్థిస్తున్నానమ్మా. మాతా శ్యామే, వివిధములైన ఉపచారములతో కానీ ఎటువంటి విధి విధానములతో కానీ నేనెప్పుడూ నిన్ను పూజించలేదు తల్లి. ఇందుకు విరుద్ధంగా కఠినమైన దుష్టములైన ఆలోచనలతో మాటలతో నేను చేయలేని పాపపు పనులకు కొదువే లేదమ్మా. అయినా కూడా దిక్కులేని ఈ దీనునిపై నీవు చల్లని కృపను చూపుతుంటావు. నా తప్పులను క్షమించి మమ్మల్ని చేరదీసే అమ్మవు నీవేనమ్మా. దయతో నీ బిడ్డవైన నన్ను ప్రేమతో కృపతో కాపాడు తల్లి. దయా సింధువగు మహేశ్వరి దుర్గామాత, ఆకలి దప్పులు కలిగినప్పుడే పుత్రుడు తన తల్లిని గుర్తు చేసుకొను కదా, అట్లే నేను కూడా ఆపదల యందు చిక్కుకొన్నప్పుడు మాత్రమే నిన్ను స్మరించుచుందును. కావున ఓ అమ్మ, ఇటువంటి నా స్వభావంను గమనించి దీనిని దుష్టత్వమనియో మూర్ఖత్వమనియో నీవు భావింపవద్దు సుమా. ఓ జగజ్జనని, ఓ జగదంబ, ఆదిపరాశక్తి, నా యందు నీకు పరిపూర్ణమైన అభ్యాసమైన వాత్సల్యపూరితమగు కరుణ కలదని చెప్పుటలో ఆశ్చర్యమేమున్నది? క్రమం తప్పకుండా కుప్పలు తెప్పలుగా తప్పులెన్ని చేసినా సరే తల్లి తన తనయుడిని విడిచిపెట్టదు కదా. మహాదేవి, నా వంటి పాపాత్ముడు మరొకడు లేనే లేడమ్మా. అట్లే ప్రాణులు చేసిన పాపాలను నాశనం చేయడంలో నీతో సరి సమానులు వేరొకరు లేనే లేరమ్మా. మాత, ఈ వేడుకలను మన్నించి జనని, ఏది ఎట్లు ఉచితంగా భావించేదవో అది అట్లే చేయమని నేను నిన్ను అర్థిస్తున్నానమ్మా. నా తప్పులను క్షమించి దయతో నన్ను చూచి ఆశీర్వదించు తల్లి. డిస్క్రిప్షన్లో కొల్లూరు మూకాంబికాదేవి లింక్ ఇస్తున్నానండి, చూడండి. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.